గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం వచ్చేసి ఏంటంటే మనకి జాయినింగ్స్ కానీ లేకపోతే మనం మంచి ఇన్కమ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా ఇందులో ప్రమోషన్ తీసుకోవాలన్నా వెస్టేజ్లో మెయిన్గా పాటించాల్సిన విషయం ఏంటంటే ప్లాన్ ప్రజెంటేషన్. సో ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మనం రోజు ఎంతమందికి ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం అనే దాని మీద మన టీం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, సో నాతో ఎవరు రావడం లేదు అనేసి. దానికి మెయిన్ రీజన్ ఏదైతే ఉంటుందంటే దానికి 90% చెప్పాలంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రజెంటేషన్ అండి. సో ఈరోజు దానికోసం ఏంటంటే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ప్లాన్ ఎలా చెప్పాలి, నేను ఎలా చెప్తాను, సో దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలనేసి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లాన్ చెప్పే ముందు ఏంటంటే ఒక పర్సన్ దగ్గర మనం వెళ్ళి చెప్తున్నామంటే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మొదట వచ్చేసి డ్రెస్సింగ్ సెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నామంటే సో ఈ కంపెనీ గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే ₹2 షాంపుల గురించి మనం చెప్పడం లేదు. 500 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామంటే సో మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎట్లా ఉండాలో సో ఒకసారి ఆలోచించండి. సో డ్రెస్సింగ్ అనేది కొద్దిగా నీట్గా మెయింటైన్ చేసే విధంగా అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకొకటి ఏంటంటే ప్లాన్కి వెళ్ళే ముందు ఏంటంటే ఆయుధాలు అనేవి అవసరం. ఆయుధాలు అంటే కత్తో గొడవలో కాదండి. సో ఆయుధాలు అంటే ఏంటి అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే మనకు ఆల్రెడీ లాస్ట్ మీటింగ్ మనం ఇవ్వడం జరిగింది. సో ప్లాన్ ప్రజెంటేషన్ బుక్, అలాగే ఏంటంటే కొన్ని డెమో ప్రోడక్ట్స్ అనేది మీతో పాటు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొంతమంది చూపిస్తే అర్థమవుతుంది కాబట్టి సో అవి రెండు ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు ప్లాన్ అనేది ఎలా చెప్పాలనేసి ఒక చిన్న టిప్ చెప్పే స్టార్ట్ చేసేద్దాము. సో ప్లాన్ అనేది మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ప్లాన్ అనేది ఏంటంటే గంటలు అయితే చెప్పకూడదు అనమాట. మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లో ప్లాన్ అనేది కంప్లీట్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వెళ్ళి చెప్పే పర్సన్కి ఏంటంటే దీని మీద ఐడియా ఉండకపోవచ్చు, ఐడియా ఉండొచ్చు, కానీ మనం ఏం చెప్తున్నాం అనే విషయం అనేది అతనికైతే తెలియదు కదా. సో మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా అతను కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడానికి మీరు అయితే ప్రయత్నం అయితే చేయండి. సో అతనికి ఏదో తెలుసు, అతను ఏంటంటే కొద్దిగా ఏదో పెద్ద పర్సన్ అన్నట్టు మీరు ఫీల్ అవ్వద్దు. సో మీరు గ్రేట్ అనుకుని ప్లాన్ అయితే స్టార్ట్ చేసి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మీరు ప్లాన్ చెప్పేటప్పుడు ఏంటంటే ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో అయితే చెప్పండి, టెన్షన్ పడడం కానీ ఇంకోటి ఫీల్ అవ్వద్దు. సో ఈ విధంగా స్టార్ట్ చేయండి. 10 to 15 మినిట్స్లో మీ ప్లాన్ అనేది కంప్లీట్ చేయండి. ఈ ప్లాన్ ఇంక్లూడింగ్ లేదంటే డెమోన్స్ట్రేషన్ ఉండాలి. అలాగే మీరు చెప్పే విధానం ఏంటంటే మధ్యలో ఏంటంటే మీరు చెప్పేటప్పుడు కొద్దిగా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండాలి. ఈ విధంగా మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్లాన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో జాగ్రత్తగా వినండి, సో నేర్చుకోండి, మీకు కూడా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ సో స్టార్ట్ చేద్దామండి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు నేను మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను అనమాట. సో మీ పేరు సార్? కిషోర్. ఎక్కడి నుంచి అండి? కోడూరు. సో ఏ వర్క్ చేస్తారు సార్ మీరు? టైల్స్ వర్క్ చేస్తారు. టైల్స్ వర్క్ చేస్తారు. సో ఓకే అండి. ఈరోజు మీరు టైల్స్ వర్క్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీకు ఇన్కమ్ ఎట్లా ఉంటుంది సార్? ఇన్కమ్ రోజు ఎట్లా వస్తుంది? డైలీ కూలి వైజ్గా వస్తుంది సార్. కూలీ వైజ్గా వస్తుంది. సో మీకు లీవ్స్ ఏమైనా ఉంటాయా? లీవ్స్ ఒక డే వర్క్ ఉంటాయి, ఒకసారి డే వర్క్ ఉండదు సార్. సో వర్క్ లేనప్పుడు అయితే ఖాళీనే కదా, డబ్బు అయితే రాదు కదా. అమౌంట్ సో మేమేం చెప్తున్నామంటే సార్, మీరు ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాంతోపాటు ఇప్పుడు మేము చెప్పబోయే ఆపర్చునిటీగా మీరు తీసుకోగలిగితే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది పార్ట్ టైం ఇన్కమ్ లాగా వెళ్ళిపోతుంది. లేదు నేను ఫుల్ టైం చేయాలనుకుంటాను, ఫుల్ టైం ఇన్కమ్గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీరు వర్కింగ్లో ఉన్నారు కాబట్టి మీకు పార్ట్ టైం ఇన్కమ్గా వెళ్ళిపోతుంది సార్. ఓకే. సో ఇప్పుడు మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో మీకు నచ్చిందంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి సార్. సో ఈరోజు మనం మాట్లాడకపోయేటువంటి యొక్క బిజినెస్ ఏంటంటే కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. సరే సార్. ఓకేనా సార్? సో ఈ కంపెనీ ఏంటంటే సో మనం ఎప్పుడన్నా పేరు విన్నారా సార్? వెస్టీజ్ అని విన్నారా ఎప్పుడన్నా? ఎక్కడ విన్నారు? లాస్ట్ టైం వేరే అతను చెప్పారు. సో వేరే అతను చెప్పారా? సో ఈ కంపెనీ అనేది ఏంటంటే 2004లో స్టార్ట్ అయింది సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ కంపెనీ ఏంటంటే ఇది బిజినెస్ ఓరియంటెడ్, సో వ్యాపారానికి సంబంధించింది అనమాట. సో వ్యాపారం అని చెప్పగానే చాలామంది ఫీల్ అయిపోయేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలేమనుకుంటారు. సో వెస్టేజ్ ఏంటంటే ఇది పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. 2016లో ఏదైతే పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ద్వారా జరుగుతూ ఉందన్నమాట. ఈ వ్యాపారంలో అంటే ఎలాంటి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏ వస్తువులు అమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి చేత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఏమైనా రిస్క్ ఉందా అండి? రిస్క్ ఏం లేదు. సో రిస్క్ ఏం లేదు కదా. సో ఇక్కడ మనం స్టార్ట్ అవ్వాలంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్తున్నా, సేల్ లేదని చెప్తున్నా. సో మరి ఎలా స్టార్ట్ అవ్వాలి? సో ఎట్లా స్టార్ట్ అవ్వాలంటే జస్ట్ ఏంటంటే సార్ ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే మీకు ఐడియా ఉంటే కనుక గవర్నమెంట్ సంస్థలు ఎక్కడైనా పని చేయాలంటే మనకు ఆధార్ కార్డుతో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఓరియంటెడ్ బిజినెస్ కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ అవ్వాలంటే ఆధార్ కార్డు అనేది మనకు ఉంటే కనుక ఇక్కడ మనకి 8 digit ఐడి ఇస్తారు సార్. ఓకేనా? ఈ ఐడి మనం తీసుకోవాలంటే 18+ ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఈ ఐడి తీసుకున్నాక ఫస్ట్ అసలు వర్క్ ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. వర్క్ అనేది సింపుల్ అండి. ఇప్పుడు వెస్టేజ్లో మీరు ఐడి తీసుకున్నాక ఫస్ట్ పని మనం ఏం చేయాలంటే సో ప్రతి నెల మన ఇంటికి అవసరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో ప్రతి నెల మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్లో కొంటామండి. కొంటాం సార్. సో యావరేజ్గా ఎంత అవుతుంది సార్ నెలకి? 5,000 నుంచి 6,000 దాకా అమౌంట్ అవుతుంది సార్. అవుతుంది కదా. సో మేమేం చెప్తున్నాం అంటే ప్రతి నెల మీ ఇంటికి అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో బయట షాప్లో కానీ జస్ట్ మన షాప్లో మాడుకోండి అని చెప్తున్నాం. అర్థమైంది సార్? అర్థమైంది. సో ఇక్కడ అమ్మని చెప్పడం లేదు, లేకపోతే ఏంటంటే వేరే వాళ్ళ చేత ఏంటంటే కొనిపిండి అని బలవంతంగా మనం చెప్పడం లేదు. ఫస్ట్ మీరు వాడండి సార్ అని చెప్తున్నాం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఇది చెప్తాను. చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే సార్ ఇన్ని రోజుల నుంచి నేను బయట షాప్లో కొంటున్నాను, ఎందుకంటే ప్రతి
ప్రతి నెల మన ఇంటికి అవసరం వస్తువులు ఎన్ని షాపులు ఉన్నా మనం ఒకే షాప్లోకి వెళ్ళి కొంటూ ఉంటాం. అవునవును. సో ఇప్పుడు ఉన్నట్టుండి ఒక కొత్త పర్సన్ లేకపోతే తెలిసిన పర్సన్ వచ్చి ఉన్నట్టుండి షాప్ చేంజ్ అవ్వమంటే కొద్దిగా ఆలోచిస్తాం కదా. అవును, సో ఆలోచిస్తాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు షాప్ చేంజ్ అయ్యే ముందు అసలు ఎందుకు చేంజ్ అవ్వాలి, మనకి ఎక్కడైనా బెనిఫిట్ ఉంటేనే ఒక కస్టమర్కి మనం వెళ్ళి కొంటాం. సో ఇప్పుడు మీకు బయట షాప్కి మన షాప్కి డిఫరెన్సెస్ అండ్ బెనిఫిట్స్ చెప్తాను. సో మీకు నచ్చిందంటే పర్చేజ్ చేయండి సార్, ఓకేనా. ఓకే సార్. సో ఇది మీరు రోజు తీసుకునే బయట షాప్ అనుకుందాం సార్. ఓకే సార్. మీరు ఇన్ని రోజుల నుంచి బయట కొంటున్నారు కదా, మీరు అక్కడ మీకు ఏదైతే వస్తువు కొంటున్నారో ఆ వస్తువు ఏ రేట్కి ఇస్తారు, మీకు ఎంఆర్పి రేట్కి ఇస్తారు, ఇంకా ఎంఆర్పి తక్కువ రేట్కే ఇస్తారా? సార్. ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎంఆర్పి రేట్కే ఇస్తారు కదా. అవును బట్ సార్. వెస్టేజ్లో మీరు ఏంటంటే జస్ట్ ఆధార్ కార్డ్తో ఒక మెంబర్షిప్ తీసుకోవడం, మెంబర్షిప్ ఏంటంటే ఫ్రీ, డబ్బులు ఏం తీసుకోరండి. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్లో కూడా మన షాప్లో 30 రోజుల్లో మీరు ఎప్పుడు షాప్కి వెళ్ళి కొన్నా కానీ 10 to 20% అయితే డిస్కౌంట్ ఉంటుంది. సూపర్ మార్కెట్ టైప్లో కూడా ఇస్తారా సార్ ఇట్లా? సూపర్ మార్కెట్ అంటే మీరు డిమార్ట్ అట్లా వెళ్ళారంటే మనకు 5 to 10%. అంటే ఏంటంటే ఒకే ప్రోడక్ట్ మీద మనకు నెల నెల ఆఫర్స్ అయితే ఉండవండి. ఓకే సార్. మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తీసుకున్నారనుకోండి, ఈ రోజు ఆఫర్లో మనకు 40 రూపాయలకి వచ్చిందంటే నెక్స్ట్ మంత్ అదే ఆఫర్ అదే సోప్ మీద ఉంటుందని మనం చెప్పలేము. అవునవును. బట్ వెస్టేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన సోప్ ఉంది అష్యూర్ నీమ్ సోప్ అనేసి, నీమ్ సోప్ ఎంఆర్పి 54 రూపాయలు అండి. మీరు నెల మొత్తంలో 30 రోజులు మీరు ఎప్పుడు 365 రోజులు మీరు ఎప్పుడు షాప్కి వెళ్ళినా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో మీకు అది 45 రూపాయలకే వస్తుంది. ఓకే. సో బయట ఏంటంటే ఆఫర్ ఇస్తారు, కానీ ఏంటంటే అది నెలను బట్టి ఉంటుంది, లేకపోతే ఆఫర్లను బట్టి, లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చే ఆఫర్ ఏంటంటే నెలలో 30 రోజులు మనకు వర్తిస్తుంది డిస్కౌంట్, ఓకేనా సార్. ఇది ఒక బెస్ట్ పాయింట్. బెస్ట్ పాయింట్. ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి బయట కొంటున్నారు కదా, ఏ రోజైనా ఏ అంగడి వాళ్ళైనా కానీ మనకి ఒక సబ్బు కానీ షాంపూ కానీ సరుపు పొడి కానీ ఎవరిని ఫ్రీ ఇచ్చారా? లేదు. ఒక చిన్న కవర్ కూడా మనకి ఎవరు ఈ కాలంలో అయితే ఫ్రీ ఇవ్వడం అవును లేదనమాట. సార్. బట్ వెస్టేజ్ ఏంటంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు జస్ట్ ఆధార్ కార్డ్తో మెంబర్షిప్ తీసుకొని మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్లో కానీ మన షాప్లో కొనుక్కొని వాడుకోవడం వల్ల 10% ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది సార్. 2వ తేదీ నుంచి 18వ తేదీలో మన ఇంటికి కావాల్సిన కొత్తగా ఏం కొనేది లేదు. 10% అంటే ఎంత సార్ ఇది? యావరేజ్గా చెప్పాలంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్లో మన షాప్లో కొనడం వల్ల అంటే 1000 రూపాయలకు కానీ 100 రూపాయల సామాన్ సార్. 10% అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు 5000 అన్నారు, ఇదే 5000 రూపాయలు మీరు బయట షాప్లో కొన్నారనుకోండి, మీకు 5000 రూపాయలు మీకు చేతికి ఇస్తారు. అవును. బట్ వెస్టేజ్లో ఏంటంటే 5000 రూపాయలకు గాను 1000కి 100 రూపాయలు చొప్పున ఎక్స్ట్రా 300 వస్తువులు ఫ్రీ కాదు సార్. 5000 కంటే 1000కి 100 రూపాయలు చొప్పున 5000 కానీ 500. బయట 5000 రూపాయల వస్తువులు కొంటే 5000 రూపాయల సామాన్లు వస్తాయి. అదే వెస్టేజ్లోకి రావడం వల్ల 5500 రూపాయల వస్తువులు మన ఎక్స్ట్రా వస్తువులు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారన్నమాట. ఇది ఒక బెనిఫిటేనా? ఆ బెనిఫిట్ సార్. బయట షాప్లో అయితే ఎక్కడ ఇలాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు కదా. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు చెప్పేదంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మీరు ఇప్పుడు బయట ఏవైతే వాడుతున్నారో అవన్నీ ఏంటంటే మనకి కెమికల్ ప్రోడక్ట్స్ అనమాట, ఓకేనా సార్. ఇది ఆర్గానిక్ సార్ అన్ని. ఇవన్నీ కెమికల్ ప్రోడక్ట్స్. మీరు వాడేటి సంతూర్ సబ్బు కానీ మైసూర్ శాండిల్ ఇవి అయితే ఇవి ఏవి మన దగ్గర ఉండవు సార్. ఇవన్నీ గవర్నమెంట్ తయారు చేసిన కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్స్, పూర్తి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే. ఈ ఆర్గానిక్ అని చెప్పని చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు ఎలా చెప్తారు, దానికి మీరు గ్యారంటీ ఏం చేస్తారు, మీరు ఏమైనా తయారు చేస్తారు, ఇట్లా అడుగుతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న డెమో అనేది చూపిస్తాను, మీకు అర్థమవుతుంది సార్, ఓకేనా. సో లైజాల్ తెలుసా అండి మీకు? ఐడియా ఉంది సార్. లైజాల్ ఐడియా చూపిస్తాను మీకు. సో ఇది ఏదైతే ఉందండి ఇది లైజాల్. ఓకే. మనం ఏంటంటే ప్రతి సూపర్ మార్కెట్లో కానీ మామూలు ఇల్లు గడుపునేదానికి మనం డైలీ వాడేటువంటి వస్తువు అనమాట ఇది లైజాల్. ఓకే సార్. సో ఇంకొకటి వచ్చేసి ఇది మన కంపెనీ ప్రోడక్ట్ సార్. ఇది వచ్చేసి మన కంపెనీ ప్రోడక్ట్ అల్ట్రా స్వాబ్ అనేది. ఇది ఏంటంటే రెండు ఇల్లు గడుపుకునే ప్రోడక్ట్స్ అనమాట. కాకపోతే వీటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది అర్ధ లీటర్ వచ్చేసి మనకి 1/4 లీటర్, అర్ధ లీటర్ వచ్చేసి మనకి 110 రూపాయలు దాకా పడుతుంది. లీటర్ వచ్చేసి ఆల్మోస్ట్ 220 రూపీస్ దాకా పడుతుంది సార్. ఇది వచ్చేసి హాఫ్ లీటర్ అనమాట. హాఫ్ లీటర్ ఏంటంటే 186 రూపాయలు పడుతుంది. మీరు అడగచ్చు సార్ బయట అది వచ్చేసి 110 రూపాయలు పడుతుంది కదా, ఇది 186 రూపాయలు ఎందుకు సార్ మా అంత అమౌంట్ పెట్టాలనేసి. సో ఎందుకు పెట్టాలనేది ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక 2 బకెట్స్ అయితే తీసుకుందామండి. సో ఒక 2 బకెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 2 బకెట్స్ మామూలుగా లేడీస్ ఏం చేస్తారు, బకెట్లో వాటర్ వేసి ఫ్లోర్ క్లీన్ చేస్తారు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. సో 2 బకెట్స్ అనుకున్నాము. ఇప్పుడు వీటిని మనం ఏంటంటే మామూలుగా మురికిని క్లీన్ చేస్తాం. ఇప్పుడు మురికి అంటే నేను తీసుకోవాలి కాబట్టి ఉజాలా. సో అందరికి ఐడియా ఉన్నటువంటి వస్తువు అనమాట. ఈ ఉజాలా నేనేం చేస్తున్నానంటే డ్రాప్స్ అనేది వేద్దామండి. సో దీంట్లో వచ్చేసి 1 2 3 డ్రాప్స్ అయితే పడ్డాయండి. 1 2 3 4 5 దీంట్లో ఒక 5 డ్రాప్స్ అయితే వేసాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ వాటర్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా చేస్తున్నా. ఇదంతా ఏంటంటే మురికి అనుకుందాం సార్, ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే గోడలు కానీ ఫ్లోర్ కానీ ఏంటంటే చాక్లెట్ మార్కులు ఇట్లా మురికి అయితే చేస్తాం కదా. సో ఈ 2 మురికి అనుకుందాం. ఎక్కువ ఏ దాంట్లో మురికి ఉంది సార్, దీంట్లో ఉందా దీంట్లో ఉందా? దీంట్లో ఉంది సార్. సో దీంట్లో 5 డ్రాప్స్ వేసాం, దీంట్లో 3 డ్రాప్స్ వేసాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు లైజాల్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమాలో చెప్తారు ఒక మూత వేస్తాను ఇల్లు క్లీన్ అవుతుందని. మనందరికీ ఐడియా ఉంటుంది ఒక మూత నిజంగా అవుతుందా లేదనేసి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక మూత అనేది తీసుకుంటున్నా అండి. నేను ఫుల్ మూత అయితే తీసుకున్నానండి, ఒక మూత అనేది. సో ఈ ఒక మూత ఏదైతే ఉందో ఫస్ట్ ఏంటంటే 3 డ్రాప్స్ వేద్దాము. ఓకే.
మిక్సింగ్ చేద్దాం సార్. ఓకే సార్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏది ఎక్కువ ఉంది సార్, డార్క్ అయిందా లేకపోతే కలర్ ఏమైనా తెల్లంగా ఇది వచ్చిందా? ఎక్కువ డార్క్ థిక్నెస్ అయితే సార్. సో ఇది రోజు మనం వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని రిజల్ట్ ఇది అనమాట. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయినా మనం రోజు వాడచ్చు అనమాట. సో అర్థమవుతుందా అండి మీకు? నీట్గా అర్థం కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది కదా? సో ఇది మనం రోజు వాడే ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మీకు చెప్పాను కదా 186 రూపీస్, ఇది ఏంటంటే ఎంఆర్పి 210 రూపాయలు, మనకు 186 రూపాయలకి ఇస్తారండి. సో ఇది ఏదైతే ఉందో మీరు బయట వచ్చేసి ఇప్పుడు సార్ మా ఇంట్లో వచ్చేసి ఫ్లోర్ ఎక్కువ క్లీన్ చేస్తాం సార్, మా ఇంట్లో లీటర్ ఫినాయిల్ కానీ లైజాల్ కానీ అవుతుందంటే ఇది 1/2 లీటర్ సరిపోతుంది. మీరు వారానికి ఒకసారి ఇల్లు కడిగే వాళ్ళకి ఏంటంటే కనుక 1.5 నెల వస్తుంది. లేదు సార్ 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి కడుగుతాం అనుకుంటే కనుక మనకి ఈజీగా ఏంటంటే ఒక 1 మంత్ ఫ్రీగా, మన 1 మంత్ పూర్తిగా వస్తుంది. వారానికి ఒకసారి కడుక్కుంటే వాళ్ళకి 1.5 మంత్ నుంచి 2 మంత్స్ దాకా ఈజీగా వస్తుందండి. సరే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది ఫుల్ మూత వేసాం కదా, సో ఇది హాఫ్ తీసుకుందామండి. ఇది హాఫ్ తీసుకుంటే సరిపోతుంది సార్? అది హాఫ్ కదా సార్, ఇంకా తక్కువే తీసుకున్నాను, హాఫ్ కంటే ఇంకా తక్కువే తీసుకున్నానండి. ఇదేదో ఫుల్ మూత తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇది 5 డ్రాప్స్ కదా వేసింది, ఇందులో వేద్దామండి. మీరు చూడొచ్చు నేను ఇంకా క్లీన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా కలుపుదాం సార్. ఓకే సార్. అర్థమవుతుందా? మురికి అనుకుంటే ఏది క్లీన్ చేసి, ఎందుకంటే హాఫ్ కంటే ఇంకా తక్కువే వేసాను. ఇప్పుడు ఇది ఏదైతే నేను మీకు చెప్పాను కదా తక్కువతో ఎక్కువ వస్తుంది సార్ అనేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మురికి ఉంది కదా, మామూలుగా మురికి అయితే ఏం చేస్తాం, నీళ్ళని పడేస్తాం కదా. ఇది ఏంటంటే ఎక్కువ వాడుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ వాడింది మళ్ళీ వాడదాము. ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో సార్, ఈ మనకి ఇది ఉంది కదా, మనం రోజు వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉండే కెమికల్ అనమాట. ఈ కెమికల్ మనం వాడుతున్నాం. దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా కెమికల్ ప్రోడక్ట్స్ అని మనం వాడేదాం. ఈ కెమికల్ వల్ల లేడీస్ ఎవరైతే ఉన్నారో క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంటే వేర్ల ద్వారా గోర్ల ద్వారా బాడీలోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా ఏంటంటే గర్భసంచి పుండ్లు కానీ, క్యాన్సర్ కానీ, వెయిట్ గెయిన్ కావడం కానీ, హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, ఇమ్యూనిటీ తగ్గిపోవడం కానీ, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏం చేస్తారంటే 100 రూపాయలు 2 రూపాయల కోసం మనకు అకృతి పడి బయట మనం వస్తువులు తెచ్చుకొని వాడుతున్నాం. ఎవరో సినిమా హీరో చెప్పినాడు అనేసి. దానివల్ల ఏంటంటే మనం రూపాయి 2 రూపాయలు మన పిల్లల కోసం మన కోసం మిగిలించుకుందాం అనేసి నెలాఖరులో మనం మిగిలించుకుందాం అనుకుంటాం. కానీ ఇంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఏదో ఒక అవసరం వచ్చి మనం ఆ డబ్బులంతా ఖర్చు చేస్తాం, డాక్టర్లకు పెట్టేస్తాం. అంతేకాకుండా చిన్నపిల్లలు చేతులు కింద పెట్టి నోట్లో పెట్టుకుంటాం. చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం, ఇట్లా క్లైమేట్ మారిపోయిందంటే రకరకాల జ్వరాలు దగ్గులు వస్తున్నాయి. రూపాయి మిగిలించుకుందాం అనే లోపు మనకి ఏంటంటే 100 రూపాయల దాకా ఏంటంటే మనకి దెబ్బ అయిపోతున్నాం. అర్థమైందా సార్? ఓకేనా? సో ఇప్పుడు క్వాలిటీ అర్థమైందా సార్? సో వాడొచ్చా? సో వాడచ్చు సార్. ఇవి మామూలు ఆర్గానిక్ అయినా కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్గా ఉన్నాయి. ఇవి నిన్న ఫాస్ట్గా రియల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో లైఫ్ ప్రూఫ్గా అయితే బాగుంది సార్. సో ఇప్పుడు ఓకేనా సార్? వాడచ్చా? ఇప్పుడు ఇంకొక అదిరిపోయి బెనిఫిట్ చెప్తాను చూడండి మీకు. సార్ ఇన్ని రోజుల నుంచి మీరు బయట కొంటున్నారు కదా, ఇన్ని రోజుల నుంచి దాదాపు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి బయట షాప్లో కొంటున్నారు కదా, పండగలు అయిపోతున్నాయి, పబ్బాలు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతాయి. ఏ రోజైనా ఏ అంగడిలో అయినా నెల సరుకులు మీకు ఫ్రీ ఇచ్చినారా? లేదు సార్. మేము మామూలు అంగడి పోతే చాక్లెట్ ఏమైనా కూడా వాళ్ళే ఆ డబ్బులు ఇచ్చి వదిలిచ్చేసుకుంటారు. ఎవరైనా మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది మంత్లో ఒక నెలన్నా ఇస్తారు, ఒక నెల సరుకులన్నా ఇస్తారా? బట్ వెస్టేజ్ వాళ్ళం ఏమైతే చెప్తున్నాం సార్, ఇప్పుడు మీకు ఏదైతే మేము చెప్తామో లైవ్ ప్రూఫ్ అనేది కూడా మీకు చూపించాము. సో మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్లో కూడా మన షాప్లో కొని వాడిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి, కంటిన్యూ చేస్తారా లేదా సార్? కంటిన్యూ చేస్తాం. ప్రోడక్ట్ బాగుంటే ఖచ్చితంగా కంటిన్యూ. సో మేము ఏదైతే చెప్తున్నా అంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్లో మన షాప్లో కొని వాడిన తర్వాత మీరు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు సార్. మీ ఇంటికి మీరు ఒక 4 నెలలు కంటిన్యూస్గా కొనుక్కొని వాడుకోగలిగితే 2వ తేదీ నుంచి 12వ తేదీ లోపు ఒక 3,500, 5,000 కూడా అవసరం లేదు సార్, ఒక 3,500 రూపాయలు మీ ఇంటికి కావాల్సిన మీరు కొనుక్కొని వాడుకోగలిగితే 2వ తేదీ నుంచి 12వ తేదీ లోపు 5వ నెలలో 3,000 రూపాయల సామాన్ కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తున్నారు సార్. ఎంఆర్పి 3,000 రూపాయల సామాన్ ఫ్రీ ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 2 సార్లు మనకు 3,000 రూపాయల సామాన్ ఇస్తున్నారు. అంటే 3,000 ఎంత సార్? 6,000 సార్. జస్ట్ మీరు ఫ్రీ ప్రోడక్ట్ డిస్కౌంట్ ఇవన్నీ పక్కన పెట్టినా కానీ ఈ యొక్క 3,000 అనుకునే 3,000 అంటే 6,000 రూపాయలు. జస్ట్ మీరు వాడే షాప్ నుంచి జస్ట్ బ్రాండ్ చేంజ్ చేసుకున్నా కానీ యావరేజ్గా 6,000 రూపాయలు మీ ఇంట్లో మీరు మిగిలించుకోగలుగుతున్నారంటే అర్థం చేసుకోండి. సో చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం సార్. సో ఇంకొక సూపర్ బెనిఫిట్ ఏంటంటే క్యాష్ బ్యాక్, డబ్బు. ఎందుకంటే డబ్బు గురించి ఎందుకు చెప్తానంటే ఇన్ని రోజుల నుంచి బయట షాంపూలు వాడుతున్నా, సబ్బులు వాడుతున్నా, ఏ రోజు రూపాయి ఎన్నికి వచ్చిందా? లేదు సార్. కానీ వెస్టేజ్లో డబ్బు వస్తుందంటే చాలా మంది ఏంటంటే అనుమానం పడతారు నిజంగా వస్తుందా లేదా అనేసి. సో ఈ డబ్బు ఎట్లా ఇస్తారు ఏంటంటే సింపుల్గా చెప్తాను సార్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బయట మనం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ ఎంత సార్? 100 రూపాయలు. 100 రూపాయలు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో మీరు 100 రూపాయలు వస్తువు ఏం చేస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా లేకపోతే మీ ఇంట్లో వర్క్ కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ మీరు బాటిల్స్ కూల్ డ్రింక్ తెచ్చుకున్నప్పుడు 100 రూపాయల బాటిల్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? కిరాణా షాప్లో తెచ్చుకుంటారు. ఈ కిరాణా షాప్ వాళ్ళు ఏం చేస్తారు? సూపర్ మార్కెట్లోనూ హోల్సేల్ అంగంలోనూ తెచ్చుకుంటారు. ఈ సూపర్ మార్కెట్ ఎలా నుంచి తెచ్చుకుంటారు? డిస్ట్రిబ్యూటర్ల కాడ తెచ్చుకుంటారు. డిస్ట్రిబ్యూటర్లు అంటే ఈ ఆటోలకు వేసుకుని కూల్ డ్రింక్లు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి కదా, C&F ఏజెంట్లు అంటారు, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. వీళ్ళు డైరెక్ట్ కంపెనీ కాడి నుంచి తెచ్చుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కంపెనీ దగ్గర ఈ వస్తువు 40 రూపాయలకు తయారైంది అనుకోండి. ఇప్పుడు మీరు పని చేస్తూ ఉన్నా లేకపోతే వీళ్ళు ఎండనక వానక ఏంటంటే అంగళ్ళకు కూల్ డ్రింక్స్ వేస్తూ ఉంటారు, వాళ్ళు అమ్ముతున్నారు. వ్యాపారం చేసే వాళ్ళు ఖచ్చితంగా 10 రూపాయలు లాభం లేదు ఎవడు పని చేయడు కదా.
సో యావరేజ్గా ఇప్పుడు కంపెనీలో వస్తువు 40 రూపాయలకు తయారైందంటే ఈ C&F ఏజెంట్లు పెద్ద పెద్ద గోడౌన్లలో పెట్టుకుని అంత సరుకు మెయింటైన్ చేస్తారంటే 10 రూపాయలు ఆశించారా సార్? 10 రూపాయలు లాభం ఉంటేనే కదా. అవును సార్. వీళ్ళ నుంచి డిస్ట్రిబ్యూటర్లు చూస్తే మీరు ఎండాలే వానాలే పాపం వాళ్ళు ఏంటంటే సరుకు అయిపోయిందంటే తెచ్చి కూల్ డ్రింక్స్ అన్ని వేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక 10 రూపాయలు తీసుకుంటారా? సూపర్ మార్కెట్లలో పోతే వాడు MRP రేటుకి మనకి ఇచ్చిన ఒక మార్జిన్ అనేది ఉంటుంది. వీళ్ళు ఒక 10 రూపాయలు తీసుకుంటారా? మీరు అంగళ్ళలోకి వెళ్తే చిన్న చిన్న అంగళ్ళకి మన దగ్గర ఉన్న అంగళ్ళకి అమ్మ నేను ఫ్రిడ్జ్లో పెట్టినానమ్మ నాకు ట్రాన్స్పోర్ట్ పడిందమ్మని వీళ్ళు ఒక 10 రూపాయలు తీసుకుంటారు. అవునా? 40 రూపాయలు కంపెనీ వాడు తయారు చేస్తే 40 కాస్త 50 అయింది, 60 అయింది, 70 అయింది, 80 అయింది. ఇంకా మిగిలిన 20 రూపాయలు ఏదైతే ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. పెద్ద పెద్ద సినిమా హీరోలు ఏంటంటే వాళ్ళు వాడకనే కానీ వాడినా అని చెప్పి ప్రోడక్ట్స్ చెప్పి మన చేత కొనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బు ఎక్కువ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దాదాపు 20 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ వాడు వాస్తవంగా తయారు చేసి 40 రూపాయలు వస్తుంది. అంటే మీరు కష్టాజీతం చేసిన కష్టాజీతం ఏదైతే ఉంటో నెల రోజులు అయిపోయిన తర్వాత 1వ తేదీ మీరు సరుకులు కొన్నాటికి వెళ్ళినప్పుడు 40 రూపాయలు మాత్రం మీ కుటుంబానికి ఖర్చు పెడతా అంటే మిగిలిన 60 రూపాయలు ఏదైతే ఉందో మీకు ముక్కు మొఖం తెలియని మధ్యవర్తులు సినిమా హీరోయిన్ల కోసం మీరు కష్టపడుతున్నారు. అర్థమైందా సార్? 40 రూపాయలు మీ ఇంటి కోసం మీరు ఖర్చు పెడుతున్నారు అంతే. కానీ 60 రూపాయలు ఏం చేస్తున్నారు? మీ చుట్టుపక్కల ఉండి మధ్యవర్తి తెలిసి ముక్కు మొఖం తెలియని వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. కానీ మీకు ఇక్కడ రూపాయి లాభం లేదు. స్టార్టింగ్లో మనకి ఏంటంటే మనం వాడేటి సోపులు కానీ ఇంకోటి రేట్ అనేది ఎంత ఉన్నా ఇప్పుడు ఎంత ఉన్నా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా సార్? సో అప్పటికి ఏంటంటే అప్పుడు 1000, 2000 ఎత్తుకుంటే సంచుల్లో తెస్తున్నారు మన పెద్దలు కూరగాయలు కానీ సరుకులు కానీ ఇంకోటి. ఇప్పుడు 10,000 ఎత్తుకోమని సరిపోవడం లేదు. ఎందుకంటే రోజులకు రేట్లు పెరిగిపోతున్నాయి. మన కుటుంబం కంటే వీళ్ళు తినే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. అవునా కదా? సో మంది ఏంటంటే సార్ ఇక్కడ ఏంటంటే ఎలాంటి మోసం కానీ ఫ్రాడ్ కానీ ఏమీ లేదు. మన కంపెనీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో ఇక్కడ కిషోర్ గారు ఉన్నారు, ఇక్కడ మన కంపెనీ ఉంది. మన కంపెనీ కూడా 40 రూపాయలకి వస్తువు తయారు చేస్తుంది. మనకి ఏంటంటే 100 రూపాయలకి ఇస్తుంది. కానీ మధ్యలో వెళ్ళిపోయేటువంటి ఏదైతే 60 రూపాయలు ఉంటుందో ఈ 60 రూపాయల కంపెనీ వాళ్ళు మనకి చెప్పేటి ఏంటంటే సార్ మీకు నేను ఏదైతే ప్రామిస్ చేస్తున్నాను బయట ఏంటంటే మనకి సినిమా చెప్పి ఒక వస్తువు గురించి చెప్పడానికి సినిమా హీరోలు ఉంటారు, అందించడానికి మధ్యవర్తులు ఉంటారు. వీళ్ళ ఎవరిని నా కంపెనీలో నేను ఉంచను. సో మీ ఇంటికి ఏదైతే వస్తువు కావాలో మీరు డైరెక్ట్గా మన షాప్లో వచ్చి కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత ఈ మధ్యలో ఎవరికైతే మీడియాటర్కి వెళ్ళిపోయే డబ్బు ఏదైతే ఉందో డైరెక్ట్గా నేను మీకే ఇస్తాను అని చెప్తుంది. ఈ విధంగా మనకు డబ్బు అనేది ఇస్తుంది తప్ప ఇక్కడ మనం ఏంటంటే మోసపోయేది కానీ మోసం చేసేది కానీ ఏమీ లేదు. సినిమా హీరోయిన్కి వెళ్ళిపోయే డబ్బు ఇక్కడ మనకి ఇస్తారు. యావరేజ్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో 1 కోటి రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, ఏదో ఒక సోప్ గురించి ఇంకోటి. ఇప్పుడు అదే 1 కోటి రూపాయలు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 10 మందికి పంచారు అనుకోండి, 10 మందికి ఒక్కొక్కరు 10 లక్షలు ఇచ్చినా కానీ మనకు సరిపోతుంది కదా. లేదా 1 లక్ష రూపాయలు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉంది, 1 లక్ష రూపాయలు 100 మందికి పంచినా కానీ 1 కోటి రూపాయలు అయిపోతుంది. ఆ విధంగా ఏంటంటే అక్కడ ఒక సినిమా హీరో తినే డబ్బుల్ని ఇక్కడ 1 లక్ష రూపాయలుగా ఒక 100 మందికి పంచుతుంది అనమాట. ఈ విధంగా మనకు డబ్బు అనేది ఇస్తుంది తప్ప ఇక్కడ కొత్తగా కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఏం లేదనమాట. మధ్యలో వెళ్ళిపోయే కమిషన్ మనకి ఇస్తుంది. ఓకేనా సార్? సో ఈ విధంగా మనకు డబ్బు అనేది వస్తామో ఈ డబ్బు అనేది ఏంటంటే 3 తరాలు ఇస్తుందండి. 3 తరాలు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏదైతే టైల్స్ పని చేస్తున్నారు కదా, మీరు టైల్స్ పని ఏది చేస్తున్నారు ఒక్కరోజు పని ఆపేసి ఇంట్లో కూర్చొని డబ్బు ఇస్తారా సార్ ఎవరన్నా? లేదు సార్, లీవ్ లేకుండా ఒక 3 ఏళ్ళు చేద్దాం, లేకపోతే 60 ఏళ్ళ వరకు చేద్దాం. 60 ఏళ్ళ తర్వాత ఎవరైనా డబ్బు ఇస్తారా సార్? పని అయిపోతాను పీకి పక్కన పడేస్తారు. అవునా కదా? బట్ వెస్టేజ్ ఏంటంటే మీరు గట్టిగా నమ్మి మీరు ఫస్ట్ వాడిన తర్వాత మీకు నచ్చితే ఒక 3 నుంచి 5 ఏళ్ళు గట్టిగా కమిట్మెంట్గా మీరు వర్క్ చేసుకోగలిగితే మినిమం నెలకు 1 లక్ష రూపాయలు ఇక్కడ సంపాదించదు. ఆ డబ్బు అనేది ఏంటంటే ఇక్కడ మీరు జాయిన్ అయ్యేటప్పుడు నామినీ ఇస్తామండి. నామినీ అంటే భర్త పేరు కానీ భార్య పేరు కానీ పిల్లల పేరు కానీ నామినీ పెట్టుకుంటాము. ఏదైనా వ్యాపారంలో మీరు చూస్తే కన్నా పెట్టుబడులు పెట్టి వర్క్ చేసిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం రిటైర్ అయ్యే టైంలో డైరెక్ట్ పిల్లల్ని కూర్చోబెడతాం, డైరెక్ట్ బిజినెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మనం కూడా ఇక్కడ ఏంటంటే మనం ఉన్నంత వరకు ఇక్కడ మనకు డబ్బు వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన పిల్లలకు కూడా ఇక్కడ డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తారు. ఇప్పుడు మీరు స్టార్ట్ అయ్యారు, మీకు 1 లక్ష రూపాయలు వస్తుంది అనుకోని, మనం ఉన్నంత వరకు మనకు వస్తుంది, మన తర్వాత నెక్స్ట్ పిల్లలకి పెన్షన్ రూపంలో అలా వస్తూనే ఉంటుంది అన్నమాట. నేను లేకపోయినా రేపు పిల్లలకు కానీ మీ భార్యకు కానీ ఇక్కడ సేవ్ అవుతారు. బయట ఏంటంటే 1 రూపాయి మిగిలి ఇచ్చేదానికి మనం పని చేసిన దానికి మనం 1 నెల పని చేయకుండా జాబ్ తీసి పక్కన పడేస్తాం. అదే ఇక్కడ మనం గట్టిగా 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు పని చేస్తే జీవితాంతం ఇక్కడ కూర్చున్నా కానీ మనకు డబ్బు వస్తుందంటే అర్థం చేసుకోండి. కూర్చున్న డబ్బు వస్తుంది ఎట్లా సార్ అనేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఎట్లా వస్తుంది ఏంది అనేసి. డబ్బు అనేది ఎలా ఇస్తారంటే బయట మీరు ఏదైనా ఒక సోపు షాంపూ వాడారంటే అది నచ్చిందని కంటిన్యూ చేస్తాం కదా, అక్కడ ఆ సినిమా హీరో కానీ కంపెనీ వాళ్ళకి కంటిన్యూస్గా ఇన్కమ్ వెళ్తూ ఉంటుంది. అదే సోపు షాంపూ మార్చి ఇక్కడ కొనుక్కొని వాడుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ లైఫ్ టైం ఆ ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుంది. ఎందుకంటే మీరు వాడిన తర్వాత మీ ద్వారా కొంతమంది కస్టమర్స్ అయితే రెడీ అవుతారు కదా. సో వాళ్ళకి ఆ ఇన్కమ్ అనేది ఇట్లా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. వాళ్ళు కొనుక్కోవడం వల్ల మీకు ఆ ఇన్కమ్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు కార్ ఫండ్, హౌస్ ఫండ్ అనేది కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తాం మనం చేసే బిజినెస్ మీద. దాని ద్వారా ఏంటంటే మీకు కావాల్సిన ఒక అందమైన కారు కానీ ఒక మంచి ఇల్లు కానీ కూడా ఇక్కడ కట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో గట్టిగా 3 నుంచి 5 ఏళ్ళు గట్టిగా కమిట్మెంట్గా పనిచేస్తే నెలకు కంటిన్యూస్గా 1 lakh ఇన్కమ్, ఒక మంచి కారు, ఒక మంచి ఇల్లు, మనకు కావాల్సిన డ్రీమ్ హౌస్ ఇక్కడ కట్టుకోవచ్చు. అంటే లైఫ్ ఎక్కడుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైనా మీరు చిన్న వ్యాపారం బజ్జీల వ్యాపారం చేయాలని 10,000 20,000 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అది సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకుండా ఆ డబ్బు లాసే కదా. అలాంటిది ఇలాంటి కాలంలో ఎలాంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా మన ఇంట్లో వాడుకునే వస్తువులు నచ్చితే వేరే వాళ్ళకి చెప్పి మౌత్ పబ్లిసిటీ చేయడం వల్ల ఇక్కడ డబ్బు వస్తుందంటే అర్థం చేసుకోండి. చేయొచ్చా లేదా సార్? చేయొచ్చు సార్, ధైర్యంగా చేయొచ్చు. వస్తువు క్వాలిటీ కూడా నచ్చినాయి, మీ ప్లాన్ కూడా ప్రైస్ స్టేషన్ బాగా నచ్చింది, నేను కూడా కంటిన్యూ అవుతాను సార్.
ఓకేనా సార్? ఓకే. ఓకే సార్, మీది ఏదైనా ఆధార్ కార్డు ఉంటే ఐడి చేద్దాము, ఆధార్ కార్డు ఉంటే ఇవ్వండి, ఐడి చేద్దాం సార్. ఓకే. ఓకే సార్. సో ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందనేసి నేను ఈ వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బయట జనాలు ఏమనుకుంటారు ఏందనేసి మీరు ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు మళ్ళీ మీరు మోసం చేసుకున్నట్లు అవుతుందన్నమాట. ఎందుకంటే బయట ఏదైనా ఇప్పుడు మనం వాడే మొబైల్ ఫోన్ ఏదైతే స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ చూపించుంటాం, దాని ఫీచర్ల గురించి మాట్లాడి ఉంటాం. దానివల్ల ఆ బ్రాండ్ వానికి, ఆ సెల్ షాప్ వానికో బెనిఫిట్ ఉంటుంది తప్ప మనకు రూపాయి బెనిఫిట్ ఉండదు. ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఎవడో ఏదో అనుకుంటారని నేను చెప్పడం ఏంటంటే ఇటువంటి కొద్ది నామోషితో మనమైతే ఉన్నామన్నమాట. అందరు కాదు, కొంతమంది ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దీని వర్త్ తెలియక. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేరే వాళ్ళకి చెప్తున్నామంటే వాళ్ళకి మనం కొద్దిగా ఏదో విధంగా సాయం చేస్తున్నాం, ఆర్థికంగా స్టేబుల్ కానీ లేదా హెల్త్ పరంగా సాయం చేస్తున్నామండి. వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దయచేసి మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనకు దాదాపు 164 కోట్ల మంది జనాలు అయితే ఉన్నారు. సో వీళ్ళలో మనం గట్టిగా తిప్పి కొడితే నలుగురు, 5, 6, 10 మంది రావడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే టైం పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మీతో పాటు నడిచేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాదాపు రాబోయే రోజుల్లో మీతో పాటు ఇంకా తరతరాలు నడిచేటువంటి బిజినెస్ అనమాట. సో ఈరోజు వచ్చారు రేపు వెళ్ళిపోయారనేసి మీరు ఫీల్ అవ్వకుండా మంచి టీం కోసం ఫోకస్ చేయాలంటే డైలీ అట్లీస్ట్ 3 నుంచి 4 ప్లాన్ ప్రజెంటేషన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. అలా ఇచ్చి గట్టిగా మన కమిట్మెంట్గా 3 నుంచి 4 ప్లాన్లు డైలీ చెప్పుకోవాల్సి ఉంటుంది. కనీసం డైలీ 1 or 2 హోమ్ మీటింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే చేస్తూ వస్తారో రాసి పెట్టుకోండి. రాబోయే 1 or 2 ఇయర్స్లో 1 lakh ఇన్కమ్, ఒక మంచి కారు, హౌస్ ఫండ్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్.